ఓవరాల్‌గా నాకు మూవీ ఎలా అనిపించిందన్న పాయింట్‌నయితే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. మూవీ అయితే నాకు నచ్చింది. 2 ½ అవర్స్ ఆల్‌మోస్ట్ 2 అవర్స్ 40 మినిట్స్ కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో ఉంటాం. బయటికొచ్చేటప్పుడు కొంచెం లైట్ హార్టెడ్‌గా నవ్వుకుంటూ ప్రశాంతంగా బయటికొచ్చాననమాట. చాలా యాక్షన్ సినిమాలు ఇలాంటివి ఈ మధ్యన చూసి అంటే ఇప్పుడు నన్ను చాలామంది క్వెషన్ కూడా చేయొచ్చు. "నువ్వు 'రాజా సాబ్‌కి' అయితే లాజిక్‌లు ఎతుకుతావు. ఈ సినిమాకి లాజిక్‌లు ఎతకవా" అని. దానికే ఓ రీజన్ ఉంటుంది. అంటే ఆ సినిమా జానర్ వేరు. ఈ సినిమా జానర్ వేరు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ జానర్ కాబట్టి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్ కాబట్టి దీనికి వీలైనంత తక్కువ లాజిక్స్ ఉంటాయి. ఆ మైండ్‌సెట్‌తో మీరు థియేటర్‌కెళ్లారనుకోండి, కంప్లీట్‌గా సినిమానైతే ఎంజాయ్ చేస్తారనమాట. మీకెక్కడ బోర్ కొట్టదు. నాకు లాజిక్ ఒద్దు. 2 గంటలు నేను నీకు టైమ్ ఇస్తా. నన్ను నవ్విపి అంటే ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుంది. అండ్ 'చిరంజీవి' గారిని చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ యాంగిల్ ఆయన బాడీలో కానీ, ఆయన ఫేస్ కట్స్‌లో కానీ, ఆయన యాక్షన్‌లో కానీ, ఆయన కామెడీ టైమింగ్‌లో కానీ, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌లో గాని ఒక పర్ఫెక్ట్‌గా చూడాలనుకుంటే ఈ సినిమా అని జెప్తాను నేను. ఎందుకంటే కేవలం 'చిరంజీవి' గారిని నన్ను 2 అవర్స్ ఎంటర్‌టైన్ జేయడానికి ఈ సినిమాకెళ్తున్నా అంటే మీరు ఎంటర్‌టైన్ అయిపోతారనమాట. అంత చేశారు 'చిరంజీవి' గారు. అదే చెప్తున్నా గదా! పోస్ట్ ఆయన మళ్ళీ సినిమాల్లోకి తిరిగొచ్చాక చాలా సినిమాలైతే వచ్చాయి. 'ఖైదీ 150', 'సైరా', 'వాల్తేరు వీరయ్య' ఇట్లా బోలెడు సినిమాలొచ్చాయి గదా! బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ ఫర్ 'చిరంజీవి' గారు. అండ్ స్టాండ్ ఔట్ ఫిల్మ్ అనమాట. వింటేజ్ 'చిరంజీవి', వింటేజ్ 'చిరంజీవి' అని మనం చాలా వింటూ ఉన్నాం గదా! ఈ మధ్యన. సో, మీకు వచ్చేస్తాడు ఆ 'శంకర్ దాదా ఎంబీబీఎస్ చిరంజీవి' వస్తాడు. 'ఘరానా మొగుడు చిరంజీవి' వస్తాడు. 'రౌడీ అల్లుడు చిరంజీవి' వస్తాడనమాట. సో, 'చిరంజీవి' గారు ఈస్ ద హ్యూజ్ పాజిటివ్ ఫర్ ద ఫిల్మ్. ఆయనే నడిపిచ్చేసాడు సింగిల్ హ్యాండెడ్‌గా. నెక్స్ట్ 'వెంకటేష్' గారి క్యారెక్టర్ గూడా ఉన్నంత సేపు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ 'నయనతార' గారు చేశారు. 'నయనతార' గారి ఫాదర్‌గా చేసిన అతను చేశారు. ఈ స్టోరీ బిల్డింగ్‌లో వీళ్ళందరూ కొంచెం హెల్ప్ జేసుకొని, పార్ట్ తీసుకొని ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు చేశారు. అండ్ మ్యూజిక్ నన్ను కొంచెం డిసప్పాయింట్ జేసింది. మ్యూజిక్ ఇంకా బావుంటే సినిమాకి వాళ్ళిద్దరి మధ్యలో 'వెంకటేష్' గారు, 'చిరంజీవి' గారు మధ్యలో ఉన్న ఎలివేషన్ సీన్స్ కానీ, 'చిరంజీవి' గారి ఎంట్రీ సాంగ్ గానీ, మధ్యలో కొన్ని సాంగ్స్ గానీ, బీజీఎమ్స్ కానీ ఇంకా వచ్చేవేమో అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. మ్యూజిక్ ఇంకా బావుండొచ్చనిపించింది. చాలా మినిమల్ మ్యూజిక్‌తో తీసుకెళ్ళిపోయారనిపించింది. మంచి మ్యూజిక్ ఉంటే మంచి ఎలివేషన్ వచ్చేది సినిమాకి. మ్యూజిక్ ఒక్కటి డిసప్పాయింట్ అయ్యాను నేను. సినిమాటోగ్రఫీ గానీ, కాస్ట్యూమ్స్ కానీ, లొకేషన్స్ కానీ ఇవన్నీ పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. కాస్టింగ్ కూడా పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఉంది. పెద్ద ఫ్లాస్ అయితే ఉండవు సినిమాలో. 2 ½ అవర్స్ ప్రశాంతంగా మీరు నవ్వుకొని వచ్చేయొచ్చు. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే జెప్తాను. ఐ థింక్ సంక్రాంతి విన్నర్ అవ్వడానికి కూడా మోస్ట్ ఛాన్సెస్ ఈ సినిమాకున్నాయనే జెప్తాను. మీరు 'చిరంజీవి' గారి మ్యాజిక్ చూడాలి, లాజిక్స్ ఒద్దు అనుకుంటే ఈ సినిమాని ప్రిఫర్ చేయండి. 'చిరంజీవి' గారి మ్యాజిక్ చూసైతే బయటకొస్తారు. అదైతే నేను ప్రామిస్ చేయగలననమాట. ఇది నాకు అనిపించింది. నా వర్డిక్ట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను గెస్ చేస్తున్నాను. మీకేమనిపించిందో సినిమా చూసాక కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్. బై బై. గుడ్ నైట్.